హలో ట్రేడర్స్, వెల్కమ్ టు స్టాక్ లివ్ టీవీ. ఈ రోజు మనం డిస్కస్ చేసే కంపెనీ పేరు ఎన్హెచ్పిసి లిమిటెడ్. ఇది ఒక మినీరత్న గవర్నమెంట్ కంపెనీ. సో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేట్ చేస్తుంది. అది ఇండియాలో ఉన్న అన్ని ప్లాంట్స్లో పోలిస్తే 15% జనరేషన్ ఈ యొక్క కంపెనీ నుంచే వస్తుంది. సో ఆల్మోస్ట్ 29 ప్లాంట్స్ అయితే వీళ్ళకి ఉన్నాయి. సో వీళ్ళు కంటిన్యూస్ డివిడెండ్ పేయింగ్ స్టాక్ ఇది. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ మంచి రెవెన్యూస్ అయితే వీళ్ళు సాధించారు. బట్ ప్రాఫిట్స్ అయితే కొంచెం తగ్గాయి. ప్రాఫిట్స్ ఎందుకు తగ్గాయి అంటే వీళ్ళకి తీస్తా నదిలో వరదలు రావడం వల్ల వీళ్ళు చాలా మటుకు లాస్ అయింది. సో దానివల్ల ప్రాఫిట్ అయితే డిప్ అయింది. సో రెవెన్యూస్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ లాస్ట్ క్వార్టర్లో 2000 crores అయితే వీళ్ళు రెవెన్యూ రిపోర్ట్ చేశారు. ఇంకా ఫుల్ ఇయర్ ఆపరేషన్స్ చూస్తే 10,000 crores అయితే వీళ్ళు అచీవ్ చేశారు టర్న్ ఓవర్ లో. ప్రాఫిట్ మాత్రం డిక్లైన్ అయింది ఇందాక చెప్పినట్టు ఓన్లీ బికాస్ ఆఫ్ ఫ్లడ్స్ వల్ల. ఈ కంపెనీస్ పాజిటివ్స్ మాట్లాడుకుంటే వీళ్ళు 7.2 GW కెపాసిటీ ఆల్రెడీ అచీవ్ చేశారు. సో దీని నుంచి కంటిన్యూస్ రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. అది కాకుండా రీసెంట్ గా ఒక 800 MW కొత్త ప్లాంట్ ఒకటి కమిషన్ చేశారు. అదే కాకుండా సోలార్ లో 107 MW సోలార్ ప్లాంట్స్ కూడా FY25 లో తీసుకురావడం జరిగింది. ఈ కంపెనీలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ చూసుకుంటే వీళ్ళు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ లో ఉన్నారు. అంటే ఎక్కువగా ఫ్లడ్స్ కి అలాగే నేచురల్ కెలామిటీస్ కి వీళ్ళున్న పవర్ ప్లాంట్స్ ఇబ్బందికి గురయ్యే ఛాన్స్ ఉంది. అంత గ్రోత్ అయితే ఇవ్వలేకపోయింది లాస్ట్ 2 years లో కానీ. బట్ వీళ్ళ కెపాసిటీస్ అలాగే వీళ్ళు రెన్యూబుల్స్ లో కూడా ఉంచారు కాబట్టి ఫ్యూచర్ లో వీళ్ళ రెవెన్యూస్ అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంది.